కేవలము మాటలు మాట్లాడతారు. ఈయన చెప్పినటువంటి మాటల్లో ఇంకొక మాట ఏమిటి అని అంటే, యేసు జన్మ కేవలము ఇక్కడ అక్కడ చెప్పినటువంటి కొన్ని మతాలలో ఉన్నటువంటి వాటిని తీసుకుని, ఇంకెవరో చరిత్రలో జరిగిన వాడిని తీసుకుని వాటన్నిటినీ క్రోడీకరించారు. అంతేకాని కొత్తగా యేసు అన్నటువంటి వ్యక్తిలో ఏమీ చెప్పబడలేదు అని చెప్పారు. దానికి ఉదాహరణగా యేసుక్రీస్తుకు సమానముగా అదోనిస్, అత్తిస్, బాల్, డైనోసిస్, హెర్మెస్, హోరస్, కృష్ణుడు, మిత్రాస్ అనేటటువంటి వ్యక్తిని కూడా చూపిస్తూ ఆర్ఫస్, ఓసిరిస్ అనే 16 మంది వేరు క్రీస్తులు కూడా ఉన్నారు. అప్పటికే జొరాస్ట్ర ఉన్నాడు. అప్పటికే వాళ్ళల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్సే తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఒక వ్యక్తికి పైన నెత్తి మీద నూనె పోసి అభిషేకం ఇచ్చేసి క్రీస్తు అన్నారు అని చెప్పి, కనీసము బైబిల్ జ్ఞానము లేకుండా, కనీసము సండే స్కూల్ పిల్లలకు ఉన్నటువంటి బైబిల్ జ్ఞానం కూడా లేకుండా టీవీలకెక్కి మాట్లాడటం ఎంత శోచనీయం కదా. క్రీస్తు అంటే అభిషిక్తుడు అన్నమాట నిజమైనప్పటికీ, ఏదో ఒక పాస్టర్ వచ్చి నెత్తిన నూనె పోస్తే క్రీస్తు అయిపోతాడు అని ఏ క్రైస్తవుడు చెప్పడు, బైబిల్ చెప్పదు. కానీ మనం మాత్రం మానవవాదులం అని పేరు పెట్టుకుని, హేతువాదులము అని పేరు పెట్టుకుని, ఏ హేతువు లేకుండా, బైబిలులో ఏ ఆధారం లేకుండా ఇలాంటి అపోహలకు ప్రజలను గురి చేస్తూ ఉంటాం. చాలా తప్పు. యేసుక్రీస్తులాగా నేను దేవుని కుమారుణ్ణి అని ఎవరైనా చెప్పుకున్నారా? ఇంతవరకు నేను చెప్పిన మాటల్లో జరత్రుష్ట చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. థోర్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఓసిరిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. అదోనిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. బాల్కు కుమారునిగా బాల్ చెప్పుకున్నాడా? దాగోను కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుణ్ణి అని కాదు. కన్యకకు పుట్టిన వారిలో కూడా చాలా మంది అలాగే నమ్ముతున్నారు అని అన్నాడు. ఎక్కడ నమ్మకం? ఎవరి నమ్మకం అని అడగండి. కన్యక పుట్టిన వారిలో ఎవరూ లేరు. అదోనిస్ ఒక చెట్టుకు పుట్టాను అని చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన అత్తిస్ అనే ఆయన ఉన్నాడు అని అన్నాడు. కానీ అది ఏంటి? ఒక గాలికో లేకపోతే ఒక నీటి బొట్టుకో ద్వారా కన్సీవ్ అయ్యింది అని చెప్పుకునేటటువంటి కథ. అలాగే కేవలము ఏకైక కుమారుడు అని చెప్పుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరైనా ఇలాంటి గొప్ప కార్యములు చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. యేసుక్రీస్తులాగా చనిపోయిన వారిని తిరిగి లేపిన వారు చరిత్ర దాఖలాల్లో ఉన్నారా? లేరు. మీరు చెప్పినటువంటి మిత్రాస్ కూడా లేడు. మీరు చెప్పినటువంటి అత్తిస్ లేడు. మీరు చెప్పినటువంటి జొరాస్ట్ర లేడు. ఎవరైనా సరే యేసుక్రీస్తులాగా నేను మీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పి చనిపోయి తిరిగి లేచారా అని ప్రశ్నించండి. ఎవరు చెప్పలేదు, ఎవరు చావలేదు, ఎవరి గోరి ఈ రోజుకు కూడా ఖాళీగా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.